రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెద్ద భూ కుంభకోణానికి తెరలేపిందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ ఆలోచనంతా విలువైన భూముల మీదనే ఉందని విమర్శించారు. ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడానికి రేవంత్ కుట్ర చేస్తున్నారని ఆరోపణలు చేశారు. హిల్ట్ పాలసీపై ప్రజలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నిస్తుందని అన్నారు. 5 లక్షల కోట్ల రూపాయలు దోచుకోవడమే లక్ష్యంగా రేవంత్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి మంత్రుల బంధువులు 400 మంది పెట్టుబడిదారులు కలిసి 5 లక్షల కోట్ల తెలంగాణ ప్రజల ఆస్తిని 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆస్తిని పంచుకోవడానికి తెరదీసిన కుట్ర ఈ హిల్ట్ పాలసీ. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పార్టీగా, వెంటనే మొత్తం లిస్టు బయట పెట్టండి, ప్రజల ముందు పెట్టండి. ఎవరెవరో లబ్ధిదారులు దీంట్లో 50 గజాలు 100 గజాలల్లా ప్రభుత్వ భూమిలో పాపం దిక్కులేక గుడిసేసుకొని రూమ్ కట్టుకుంటే ఇద్దరు భార్య భర్తలు కష్టం చేసి హైడ్రా పేరు మీద దుర్మార్గంగా వాళ్ళని కూలగొట్టి, వాళ్ళ ఇల్లు కూలగొట్టి, వాళ్ళను నిమిషాల మీద గూడు లేకుండా చేసి 2,000 ఎకరాల భూమిని పంచుకుంటామంటే కేవలం 40 మంది దొంగలం తింటామంటే తెలంగాణ ప్రజలు ఎందుకు ఊరుకుంటారు? మీరు పెడతారా లేదా 2 రోజులు సమయం ఇచ్చి మేమే బయట పెడతాం. మొత్తం దొంగలు ఎవరో, కలిసి దోసుకుంటున్న కుట్రదారులు ఎవరో అందరి పేర్లు కూడా బయట పెడతాం మేమే. దొంగలు, దోపిడీ దొంగలు చేసే పని ఏదైతే ఉంటుందో అత్యంత వేగంగా నిమిషాల మీద అలారం మోగి పోలీసులు వచ్చే లోపల అయిపోవాలని చెప్పి దోపిడీ దొంగలు చూస్తారో, ఇవాళ ఈ ముఖ్యమంత్రి మంత్రులు కూడా అంతే వేగంగా దోపిడీ దొంగల్లాగా హిల్ట్ పాలసీని అమలు చేయాలని చూస్తున్నారు. ఏలూరు జిల్లా మీర్జాపురంలోని